ఇప్పుడు ప్రపంచం ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్తో పరుగులు పెడుతోంది. మీరు కొత్త ఐడియాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? విభిన్న కాన్సెప్ట్స్ పై మీకు ఆసక్తి ఉందా? అయితే మీకోసం ప్రత్యేకంగా వస్తోంది ఐడి టీవీ. ఇక్కడ మీకు ఆసక్తికరమైన వీడియోలు, నూతన విషయాలు, క్రియేటివ్ కాన్సెప్ట్స్, అలాగే మీ ఆలోచనలకు రెక్కలిచ్చే ఐడియాలు, ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్మెంట్, సైన్స్ నుండి సొసైటీ వరకు ప్రతి విషయాన్ని సులభంగా, ఆసక్తికరంగా మీ ముందుకు తెస్తోంది ఐడి టీవీ. తెలుసుకోండి, నేర్చుకోండి, ముందుకు సాగండి. ఐడి టీవీ, మన ఉనికి, మన వాణి. Friends, when we talk about cars and bikes, we boast about speed, mileage, looks, right? కానీ ఒక చిన్న విషయం మనం చాలాసార్లు మర్చిపోతాం, టైర్స్. థింక్ వన్స్, బ్రేకులు బాగున్నా, ఇంజన్ పవర్ఫుల్ అయినా, టైర్లు బలహీనంగా ఉంటే మన జర్నీ, మన లైఫ్ ఒక స్మాల్ మిస్టేక్తో డేంజరస్ అయిపోతుంది. ఇమాజిన్ దిస్, మీరు బైక్ మీద సూపర్ స్పీడ్లో వెళ్తున్నారు, మ్యూజిక్ ఫుల్ వాల్యూమ్, విండ్ ఇన్ యువర్ హెయిర్, సడన్లీ ఒక టైర్ జారిపోతే దట్ 1 second డిసైడ్స్ మీరు డెస్టినేషన్కి చేరుతారా లేక హాస్పిటల్కి చేరుతారా. దట్స్ వై టుడే లెట్స్ టాక్ అబౌట్ ది రియల్ అన్సంగ్ హీరో ఆఫ్ రోడ్ సేఫ్టీ, టైర్స్. కార్ కా లుక్ స్టైల్గా ఉండొచ్చు, బైక్ కా స్పీడ్ ధమాకా ఉండదు, బట్ సేఫ్టీకి అస్లీ గ్యారంటీ టైర్స్ ఇస్తుంది. యు నో వాట్, టైర్స్ ఆర్ నాట్ జస్ట్ వీల్స్, దే ఆర్ యువర్ లైఫ్ పార్ట్నర్స్ ఆన్ ఎవ్రీ రోడ్, అండ్ ట్రస్ట్ మీ, దే డిసైడ్ వెదర్ యువర్ రైడ్ ఈజ్ సేఫ్ ఆర్ రిస్కీ. మనందరికీ వాహనాలు ఉన్నాయి, కార్, బైక్, ఆటో, ఏదైనా నడిపినా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, వాహనం ఎంత బాగున్నా, ఇంజిన్ ఎంత బలంగా ఉన్నా, టైర్లు బాగలేకపోతే మన ప్రయాణమే ప్రమాదంలో పడుతుంది. మన వాహనాలకు చక్రం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు, కానీ చక్రానికి ప్రాణం పోసేది ఏమిటంటే టైర్. టైర్ లేకపోతే వాహనం కదలదు. కేవలం రబ్బర్ రింగ్ అనుకుంటాం, కానీ ఇందులో విజ్ఞానం, చరిత్ర, ఇంజనీరింగ్ అన్నీ కలిసే ఉంటాయి. మన తెలుగులో ఒక సామెత ఉంది, గాడిద కాలు జారితే బండి పైన వడగళ్ళ వాన పడుతుంది అన్నట్లు, టైర్లను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. అసలు టైర్ అంటే ఏమిటి? టైర్ అనేది చక్రానికి చుట్టే వలయాకార నిర్మాణం. ఇది వాహన బరువును నేలపైకి బదిలీ చేస్తుంది, ట్రాక్షన్ను అందిస్తుంది. ఆధునిక టైర్లు ప్రధానంగా గాలితో నిండినవి. ఇవి షాక్ అబ్జర్బర్లా పనిచేస్తూ వాహనాన్ని సాఫీగా నడిపిస్తాయి. టైర్ల చరిత్ర, తొలినాళ్లలో టైర్లు తోలు, తర్వాత ఇనుము, ఉక్కుతో చేసేవారు. 1847లో స్కాట్లాండ్కి చెందిన రాబర్ట్ విలియం థామ్సన్ మొదటి ప్యూమాటిక్ టైర్కి పేటెంట్ దాఖలు చేశాడు, కానీ వాడుకలోకి రాలేదు. 1888లో జాన్ బాయిడ్ డన్లాప్ తన కుమారుడు సౌకర్యంగా సైకిల్ తొక్కడానికి ప్యూమాటిక్ టైర్ని అభివృద్ధి చేశాడు. వరల్డ్ వార్ II తర్వాత సింథటిక్ రబ్బర్ పరిచయం అయింది. 1946లో మిష్లెన్ రేడియల్ టైర్ టెక్నాలజీ తీసుకొచ్చింది. ఇది హ్యాండ్లింగ్, మైలేజ్ని మెరుగుపరిచింది. భారతదేశంలో టైర్ల చరిత్ర చూసుకుంటే 1926లో మొదలైంది. తర్వాత మెద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, అదేనండి ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్, జేకే టైర్స్ లాంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. నేడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ల ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి. ఇండియాలోనే సంవత్సరానికి 18 కోట్లకు పైగా టైర్లు తయారవుతున్నాయి. టైర్ల నిర్మాణం 2 ప్రధాన భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ట్రేడ్, రోడ్డుపై పట్టు కోసం. ఇంకోటి బాడీ, గాలిని నిల్వ చేయడం కోసం. ఆధునిక టైర్లలో సింథటిక్ రబ్బర్, నేచురల్ రబ్బర్, ఫ్యాబ్రిక్, వైర్, కార్బన్ బ్లాక్ వంటి రసాయనాల మిశ్రమం వాడతారు. రేడియల్, బియాస్, బెల్టెడ్ బియాస్ అని ఇందులో 3 రకాల నిర్మాణాలు ఉన్నాయి. టైర్ల రకాలు, వాటి వినియోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లైట్ డ్యూటీ టైర్లు, కార్లు, బైక్లు, సాఫీ రోడ్లకు అనువైనవి. ఆల్ టెర్రన్ టైర్లు, రోడ్, ఆఫ్ రోడ్ రెండింటికి వాడతారు. మడ్ టైర్లు, స్నో టైర్లు, రన్ ఫ్లాట్ టైర్లు, రేసింగ్ టైర్లు ప్రత్యేక అవసరాలకు వినియోగిస్తారు. హెవీ డ్యూటీ టైర్లు, ట్రక్లు, బస్సులు, భారీ యంత్రాల కోసం వాడతారు.
అలాగే విమానాలు, సైకిళ్ళు, ఫోర్క్ లిఫ్ట్లు, పరిశ్రమ వాహనాల కోసం కూడా ఇవి వాడతారు. ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా 30 నుంచి 35 వేల కిలోమీటర్ల వరకు టైర్లు మన్నుతాయి. కార్లకైతే సుమారు 50 వేల కిలోమీటర్ల వరకు టైర్లు వాడుకోవచ్చు. కానీ ఇది వాతావరణం, రోడ్డు పరిస్థితులు, డ్రైవింగ్ పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ టైర్లను సమయానికి చెక్ చేయించుకోవాలి. టైర్లు ఎప్పుడు మార్చాలి? ఇది అందరికీ వచ్చే డౌటే. నిపుణులు చెబుతున్నట్లు కనీసం 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా కారు టైర్లు మార్చాల్సి వస్తుంది. బయటికి కొత్తలా ఉన్న లోపల రబ్బర్లు బలహీనమైపోతాయి. మన తెలుగులో ఒక మాట ఉంది, చూసి రూపం కాదు, చూసి గుణం తెలుసుకోవాలి. అలాగే టైర్ రూపం చూసి మోసపోవద్దు. మరో ముఖ్యమైన అంశం టైర్ల రొటేషన్. చాలా కార్లలో ఇంజిన్ ముందు వైపు ఉంటుంది కాబట్టి టైర్లు ముందు భాగం ఎక్కువగా అరిగిపోతాయి. అందుకే ప్రతి 5,000 కిలోమీటర్లకు ఒకసారి ముందున్న టైర్లను వెనక ఉన్న వాటిని ముందుకు మార్చాలి. ఇలా చేస్తే టైర్ల లైఫ్ ఎక్కువ అవుతుంది. కొత్త టైర్ కొన్నప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. టైర్పై రాసి ఉండే కోడ్లను గమనించాలి. ఆస్పెక్ట్ రేషియో, రేడియల్, లోడ్ ఇండెక్స్, స్పీడ్ రేటింగ్ ఇవన్నీ టైర్ శక్తి, భారం, మోయగల సామర్థ్యం, గరిష్ట వేగం వంటి విషయాలను చెబుతాయి. అలాగే టైర్ తయారీ సంవత్సరం కూడా కోడ్లోనే ఉంటుంది. కొత్త టైర్ కొన్నప్పుడు అది తాజాగా తయారైనదేనా అని చూసుకోవాలి. అలాగే వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ కూడా రెగ్యులర్గా చెక్ చేయించాలి. టైర్ ప్రెషర్ సరైన స్థాయిలో ఉంచాలి. ఎక్కువగా ఎండలో, నీటిలో వాహనాన్ని వదిలేయకూడదు. మన పెద్దలు చెప్పినట్టు చిన్న రంధ్రం గొప్ప పాడును తెస్తుంది. టైర్లో చిన్నపాటి చీలికను కూడా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెద్దదవుతుంది. అలాగే చక్రం తిరగకుంటే బండి కదలదు. టైర్లు బాగలేకపోతే ఎంత బలమైన వాహనం ఉన్నా ప్రయోజనం ఉండదు. ప్రతి సంవత్సరం బిలియన్ల టైర్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాడిన టైర్లు సరిగ్గా రీసైకిల్ చేయకపోతే విషపూరిత రసాయనాలు వాతావరణానికి హానికరం. కరెంట్, రబ్బరు, టైర్ డెరివ్డ్ ఫ్యూయల్ వంటి పద్ధతులతో మళ్ళీ వినియోగించాలి. టైర్ ప్రెషర్ సరైన స్థాయిలో ఉండాలి. ట్రేడ్ లోతు 1.6 మిల్లీమీటర్లకు తగ్గితే టైర్ మార్చాలి. అజాగ్రత్త వల్ల ఫ్లాట్ టైర్, బ్లోఅవుట్ లాంటి ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు భద్రతకు టైర్ స్థితి కీలకం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రాణం కాపాడేది బ్రేక్ కాదు, టైర్. బ్రేకులు బలంగా ఉన్నా టైర్లు బాగాలేకపోతే మన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే సమయానికి టైర్లను చెక్ చేయించుకోవాలి. మార్చాల్సి వచ్చినప్పుడు మార్చుకోవాలి. చక్రం ఆవిష్కరణ మానవ నాగరికతను ముందుకు నడిపితే టైర్ ఆ చక్రానికి జీవం పోస్తుంది. భద్రత కోసం, పర్యావరణం కోసం టైర్లను జాగ్రత్తగా వాడుకలో ఉంచడం మన బాధ్యత. అందరం సేఫ్గా డ్రైవ్ చేద్దాం. మన ప్రాణాలను, మన కుటుంబాన్ని, రోడ్డుపై ఉన్న వారి ప్రాణాలను కాపాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐడిటీవీ.